ఎన్ఐటి వరంగల్లో 60 మంది స్టూడెంట్స్ కి ఫుడ్ పాయిజనింగ్. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎన్ఐటి వరంగల్లో కొద్ది రోజుల క్రితం ఒక ఈవెంట్ జరిగింది. అందులో స్టూడెంట్స్ అందరికి ఒకే రకమైన ఫుడ్ ని సర్వ్ చేశారు. కానీ ఆ ఫుడ్ తిన్న తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. కళ్ళు తిరగడం, వామిటింగ్స్, బాడీ వీక్నెస్, ఇలా ఒక్కరిద్దరు కాదు ఫ్రెండ్స్, దాదాపు 60 మంది స్టూడెంట్స్ కి ఒకే రకమైన సింప్టమ్స్ వచ్చాయి. క్యాంపస్ లో ఒకేసారి పానిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. స్టాఫ్ కి కూడా ఇమీడియట్ గా ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అంబులెన్స్ ని పిలిచి స్టూడెంట్స్ అందరిని షిఫ్ట్ చేశారు. డాక్టర్స్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మెడిసిన్ ఇచ్చారు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మన పేరెంట్స్ చాలా కష్టపడి ఫీజు కడుతున్నారు, మన ఫ్యూచర్ కోసం మంచి కాలేజెస్ కి పంపిస్తున్నారు. కానీ కాలేజెస్ బేసిక్ సేఫ్టీ ఫుడ్ ని ప్రొవైడ్ చేయలేకపోతే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఫుడ్ సేఫ్టీ అనేది ఒక లగ్జరీ కాదు, అదొక నెసెసిటీ. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరో తెలియాలి. ఫ్రెండ్స్, మీ కాలేజ్ లో కూడా ఇలాంటి ఫుడ్ ఇష్యూస్ ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ లో రాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.